ఇవాళ 10వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర జరగబోతోంది. రాయలసీమలో బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. సీమ జిల్లాల తర్వాత కోస్తా జిల్లాలపై జగన్ ఫోకస్ పెట్టారు. మేమంతా సిద్ధం యాత్ర కోస్తా ప్రాంతంలో ప్రారంభం కానుంది. కోస్తాలో గత ఎన్నికలను మించిన విజయాల కోసం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చేపడుతున్న బస్సు యాత్ర మరో మలుపు తిరిగింది. సీమ జిల్లాల తర్వాత జగన్ ఇప్పుడు కోస్తా జిల్లాలపై ఫోకస్ పెట్టారు. కోస్తా జిల్లాలో గత ఎన్నికలను మించిన ధమాకా విజయాల కోసం వ్యూహాలు రచిస్తున్నారు. సీమను దాటి కోస్తాలో అడుగుపెట్టిన జగన్ బస్సు యాత్ర ఇప్పుడు అంచనాలు పెంచేసింది. కావలి వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. పంచ్లు ప్రాసలతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మోసాలు వెన్నుపోట్లతో 14 ఏళ్లు సీఎంగా చేశారని మండిపడ్డారు. ఓటు వేస్తే కిలో బంగారం బెంచ్ కారిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. సూపర్ 6, సూపర్ 7 పేరుతో మభ్యపెడుతున్నారంటూ చురకలంటించారు జగన్. ప్రజలతోనూ పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఆయన ఫెవికాల్ వేసుకుంటాడు, నోటికి ఫెవిక్విక్ పూసుకుంటాడు, పూసుకొని నోరు మూసుకుంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అని అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అని అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు 3 పార్టీలతో పొత్తెందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను. అయ్యా 14 ఏళ్ళు సీఎంగా చేసావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? 2 చేతులు పైకెత్తారా బా? ఇలా 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 ఇలా. ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి. ఈ ఓటుతో ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ బస్సు యాత్ర ఏ విధంగా సాగబోతుందో వివరించడానికి. వసంత్, సో 10వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్ర ఏ విధంగా జరగబోతోంది? వసంత్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర నేటితో 10వ రోజు చేరుకుంది. ఇప్పటివరకు రాయలసీమ జిల్లాలకు సంబంధించి సక్సెస్ఫుల్గా బస్ యాత్ర ముగిసినటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి కోస్తా జిల్లాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇటు నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి గత తాలూకు పార్టీ పునర్వైభవాన్ని అలాగే గెలుపుని మరోసారి చూపించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకించి ఇటు కోస్తా జిల్లాలపైన ఫోకస్ పెట్టడానికి మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందులో ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ అనూహ్యంగా ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయటం అలాగే ఎంపీ పార్టీని వేయటంతో ప్రస్తుతం నెల్లూరు జిల్లా పైన ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆ జిల్లా పార్టీ నేతలకు మొత్తం కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇక ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల పార్టీని వీడారు. అలాగే బాతిన చెంచు గరటయ్య కూడా ఇటీవల పార్టీని వీడినటువంటి నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో సైతం పార్టీకి పునర్వైభవం తీసుకొని రావాలి, ఖచ్చితంగా 2019 నాటి ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో సైతం తన బస్సు యాత్రకి సంబంధించి సక్సెస్ఫుల్గా పూర్తి స్థాయిలో నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్న పార్టీ నేతలు కూడా దిశానిర్దేశం చేయబోతుంది. ఇక ఇటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు 2 జిల్లాలకు సంబంధించి కూడా అంటే మన 2019
పార్టీ ముందు తన్నటువంటి ప్రజా సంకల్ప యాత్రను ఖచ్చితంగా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆయన రాయలసీమకు సంబంధించి పాదయాత్ర చేసి కోస్తా జిల్లాలోకి అడుగుపెట్టిన నాటి నుంచి కూడా అనూహ్యంగా పార్టీ గ్రాఫ్ కావచ్చు, ఆ రోజు ఎన్నికల ఫలితాలను పూర్తిగా డిక్లేర్ చేసేలా కూడా ఈ పాదయాత్ర సాగినటువంటి పరిస్థితి. అదే తరహాలో ప్రస్తుతం కోస్తా జిల్లాల మీదుగా ఈ బస్సు యాత్ర కూడా కొనసాగించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని టచ్ చేస్తూ తన పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పూర్తిగా ఘోర పరాభవం ఎదురైంది. కానీ ఆ ఫలితం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో తన పట్టుని, తన ఆధిక్యాన్ని నిలుపుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చేశారు. ఇటు తూర్పుగోదావరి జిల్లాలో సైతం సేమ్ సీన్ రిపీట్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే ఈ కోస్తా జిల్లాలపైన ప్రత్యేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఫోకస్ పెట్టడానికి మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందులో భాగంగానే తన బస్సు యాత్రను, మేమంతా సిద్ధం బస్సు యాత్రను మరోసారి అధికారంలో రావడమే లక్ష్యంగా చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రజలతోటి తనకున్నటువంటి ఒక అటాచ్మెంట్ని కంటిన్యూ చేసే భాగంగా ప్రజా సంకల్ప యాత్ర తరహాలోని ఈ బస్సు యాత్రను ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరితో మమేకమవుతూ వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకవైపు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూటమిగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కూటమి వ్యూహాలను ఎదుర్కొనేలాగా ఈ బస్సు యాత్ర ముఖ్యంగా కోస్తా జిల్లాలపైన ఫోకస్ పెట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్నమొన్నటి వరకు ఇటు కోస్తా జిల్లాలో కొంత పార్టీ గ్రాఫ్ పడిపోయిందని ఒక ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉండటం, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఈ కోస్తా జిల్లాలపైన ప్రత్యేకంగా ఆశలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో వారి వ్యూహాలకు చెక్ పెట్టేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ బస్సు యాత్రను కోస్తా జిల్లాలపైన ఫోకస్ పెట్టడం మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. రాయలసీమ జిల్లాలో ఇప్పటికే సక్సెస్ఫుల్గా తన బస్సు యాత్ర ముగిసింది. ఇక ప్రజల నుంచి కూడా మంచి స్పందన కూడా వచ్చినటువంటి పరిస్థితుంది. ఇక కోస్తా జిల్లాలకు సంబంధించి అత్యంత ఛాలెంజింగ్ టాస్క్ లాగా కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ముగిసిన తర్వాత కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలపైన కొనసాగబోతోంది. కాబట్టి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకొని ప్రజల్లోకి అయితే వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం కోస్తా జిల్లాలపైన ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టడానికి మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతోంది. రైట్ వసంత్.